అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. సో వీకెండ్ అంటే మూవీస్, వెబ్ సిరీసే కాదు, నెట్ఫ్లిక్స్లో కొత్త డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతుంది, అమెరికన్ మ్యాన్ హంట్, ఒసామా బిన్ లాడెన్. సో అపార్ట్ ఫ్రమ్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ నాకు కొంచెం ఇట్లాంటి టాపిక్స్ కూడా అంటే చాలా ఇంట్రెస్ట్. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. 9/11 ఆర్ ఒసామా బిన్ లాడెన్ ఎలా పట్టుకున్నారు దాని గురించి డాక్యుమెంటరీస్ చిన్న చిన్న వీడియోస్ గా పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో అవుతుంది. కానీ నెట్ఫ్లిక్స్ ఓడి ఏముంటుంది రాబాయ్ అని స్టార్ట్ చేశా. కానీ ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ నెట్ఫ్లిక్స్ ఓడి చాలా ఇవ్వడానికి ట్రై చేశాడు. రియల్ పర్సన్స్ ని తీసుకొచ్చాడు. సో వాళ్ళు చెప్తుంటే మనకేదో రియల్ ఇన్సిడెంట్ జరిగినట్టు, మన కళ్ళ ముందే జరిగినట్టు ఒక సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఒక్క ముక్కలు చెప్పాలంటే మస్ట్ వాచ్ డాక్యుమెంటరీ. మొత్తం 3 ఎపిసోడ్లు ఉంటాయి. యావరేజ్ గా 1 అవర్ ఎపిసోడ్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కటి చెప్పడానికి ట్రై చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ లో September 11, 2001 నుంచి అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగాయి, 4 ఎయిర్ప్లేన్స్ ని ఎలా హైజాక్ చేశారు, ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు, సో ఇంతకీ హైజాక్ ఎవరు చేశారు, ఈ ప్లాన్ అంతా ఎవరు చేశారు అనేది రివీల్ అవుతుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్ లో ఒసామా బిన్ లాడెన్ ఒక దగ్గర ఉన్నాడని తెలిసి కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అయిన సిఐఏ ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోయింది, అండ్ ఆల్సో అదర్ పొలిటికల్ ప్రెజర్స్ ఏమయ్యాయి, అప్పుడున్న జార్జ్ బుష్ తను తీసుకున్న డిసిషన్స్, ఇవన్నీ మల్టిపుల్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూపిస్తుంటారు. అండ్ ఆల్సో ఇంటర్నల్ గా సిఐఏ ఏమేం చేసింది ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి కొన్ని థింగ్స్ చూపిస్తుంటారు. అండ్ ఎపిసోడ్ 3 లో ఫైనల్ గా ఒసామా బిన్ లాడెన్ ఎలా పట్టుకున్నారు, ఎలా చంపారు, దానికోసం యుఎస్ మిలిటరీ టీము ఎట్లా యాక్టివిటీస్ చేసింది అనేది కూడా చూపిస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంటరీలో రియల్ ఇన్సిడెంట్స్ ని, కొన్ని రియల్ వీడియోస్ ని కూడా పోర్ట్రే చేశారు. నాకైతే ఈ డాక్యుమెంటరీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ లాగా అనిపించింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు కదా, అట్లాంటి ఇంటెన్స్ టెన్షన్ పుట్టించే సీన్లు కూడా కొన్ని ఉన్నాయి ఈ డాక్యుమెంటరీలో. సో ఇంకొంచెం నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లేకపోతే 9/11 ఎట్లా జరిగింది, ఒసామా బిన్ లాడెన్ అంటే ఎవడు, ఆడెందుకు దాక్కున్నాడు, ఇవన్నీ కొన్ని చాలా ఇన్ఫర్మేషన్ ఈ డాక్యుమెంటరీలో పోర్ట్రే చేశారు. సో తన పక్కనే పెట్టుకొని పెంచుకున్న అమెరికాకి ఒసామా బిన్ లాడెన్ మళ్ళీ తలనొప్పిగా ఎలా మారాడు, ఇలాంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఇట్లాంటివన్నీ. సిఐఏని ఎంత నెగిటివ్ చేశారంటే ఒక టైంలో, అంటే వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు, వీళ్ళ చేత కాదని ఒక సైడ్ పొలిటికల్ ప్రెజరు, పబ్లిక్ నుంచి ప్రెజరు, మీడియా నుంచి ప్రెజరు. సో ఎంత వచ్చినా కానీ డే అండ్ నైట్ కష్టపడుకుంటా 10 years వాడి కోసం సెర్చ్ చేసి ఫైనల్ గా వాడిని పట్టుకున్నారంటే చాలా గ్రేట్ అనమాట. సో మధ్యలో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ లో పట్టుకోవడానికి, కానీ మిస్ అవుతుంది. ర్యాండమ్ గా బాంబు లేయడం వల్ల ఎక్కడున్నాడో తెలియదు. సో అటు నుంచి మనోడు మళ్ళీ పాకిస్తాన్ పారిపోయి పాకిస్తాన్ లో దాక్కుని ఉంటాడు. సో చాలా లీడ్స్, చాలా మంది పట్టుకొని, చాలా మంది ఇంట్రాగేషన్ చేసి 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 ఆఫ్టర్ 10 years వాడు ఎక్కడున్నాడో తెలుసుకున్న తర్వాత వాడిని పట్టుకోవడం అంటే అది నాట్ ఏ జోక్. అసలు చాలా మంది లైఫ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి అనమాట వాని ఒక్కని కోసము. సో ఎంతో మ్యాన్ పవర్, ఎంతో డబ్బులు, చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది వాడిని పట్టుకోవాలని. పట్టుకోవడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు. ఒక దగ్గర ఉండడానికి లీడ్ వస్తుంది, తర్వాత అది కన్ఫర్మేషన్ కోసం వాని కోసం రోజు శాటిలైట్ లో అబ్జర్వ్ చేయడము, మల్టిపుల్ థింగ్స్ వాని రోజు స్టడీ చేయడము, వాడేనా కాదా అని దానికి 1-10 సార్లు చెక్ చేసుకొని వాడేనా కాదు ఇంకా డౌట్ఫుల్ ఉంటే తర్వాత కూడా ఆర్మీని పంపాలంటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోకి ఎంటర్ అవ్వాలంటే నాట్ ఏ జోక్. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న ఏరోప్లేన్స్ పంపడము, రాడార్ కి తెలియకుండా పాకిస్తాన్ లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ నుంచి మళ్ళీ ఆపరేషన్స్. అంటే మనకు ఒక ఇంట్లోకి వెళ్ళినామంటే లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటాయి, రైట్ సైడ్ డోర్ ఉంటాయి, ఎక్కడ డోర్స్ ఉంటాయి, లోపల ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో అన్నిటికీ ప్రిపరేషన్ గా ఉండాలని చెప్పి ఆ టీమ్ ని, ఏదైతే పోయిందో మిలిటరీ టీము, వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ తీసుకొని చాలా ఫుల్లీ ప్రిపేర్ గా మస్తు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే అటాక్ చేసినారు. సో ఇది ఒక వెల్ ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ బట్ వెరీ టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. సో అంత పెద్ద ఇన్సిడెంట్ని, అన్ని పెద్ద సినారియోస్ని మనకి మంచిగా చెప్పడం అనేది చాలా పెద్ద టాస్క్. సో ఈ డాక్యుమెంటరీ అవన్నీ మనకి రివీల్ చేస్తూ ఉంటుంది. సో ఎవరైనా కొంచెం ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కా చూడండి, నచ్చుతుంది. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. That's all guys, thank you.